Hello students, welcome to our channel VNC. ఈ రోజు ఈ వీడియోలో మీకు థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి ఎగ్జామ్ లో 80 to 90% ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ 3 మోడల్స్ అన్నమాట. అంటే క్లాస్ 1 క్లాస్ 2 సమ్స్ అనే 3 సమ్స్ ఉంటాయి, 3 మోడల్స్ ఉంటాయి. ఈ 3 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో మాత్రం ఫస్ట్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదే విధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మాత్రం మర్చిపోదు. సో మనం ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 4th డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమంటున్నాడు. సో ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిగ్రీ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇచ్చిన ఈక్వేషన్ ని క్లాస్ 1 ఈక్వేషనా లేదా క్లాస్ 2 ఈక్వేషనా అనేది మనం ఫస్ట్ చెక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈక్వేషన్ ని గివెన్ అని చెప్పి రాసుకోండి. గివెన్ f of x అని రాసుకుంటున్నా అండి. గివెన్ f of x ఈక్వల్స్ టు x పవర్ 4 మైనస్ 10x క్యూబ్ ప్లస్ 26x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇచ్చిన ఈక్వేషన్ మనం f of x అని చెప్పి రాసుకోవాలి. ఇప్పుడు మనం ఇది క్లాస్ 1 ఈక్వేషన్ క్లాస్ 2 ఈక్వేషన్ అని చెక్ చేయాలి. సో దానికోసం x ప్లస్ లో మనం ఏం చేస్తామంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. f of 0 ఎప్పుడైతే x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తారో టోటల్ అనేది 0 అయిపోతుంది. అంటే x ఎక్కడ ఉంటుంది అక్కడ 0 అయిపోయి ఫైనల్ గా ఏం మిగులుతుంది చూడండి, 1 మిగులుతుంది. అంటే f of 0 అనేది 1 కి ఈక్వల్ అయిందండి. ఇప్పుడు ఏం చేస్తారంటే x పవర్ 4 కోఎఫిషియంట్ అంటే లీడింగ్ కోఎఫిషియంట్ అంటాం. లీడింగ్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ x పవర్ కోఎఫిషియంట్ ఏమవుతుందండి 1. దాన్ని a0 గా తీసుకోండి. సో a0 వాల్యూ 1, అలాగే మనకి f of 0 కూడా 1. ఎప్పుడైనా సరే f of 0 అనేది a0 కి ఈక్వల్ అయితే ఆ ఈక్వేషన్ మనం క్లాస్ 1 ఈక్వేషన్ అని అంటామండి. f of 0 అనేది మైనస్ a0 కి ఈక్వల్ అయితే దాన్ని మనం క్లాస్ 2 ఈక్వేషన్ అంటాం. కాకపోతే ఇక్కడ చూడండి f of 0 అనేది ఏమొచ్చింది, a0 వచ్చింది కాబట్టి ఇది ఏ ఈక్వేషన్ అవుతుందండి, క్లాస్ 1 ఈక్వేషన్ అవుతుంది. అది రాస్తారు. ఇట్ ఈస్ క్లాస్ 1 ఈక్వేషన్ అండి. అదే విధంగా డిగ్రీ కూడా ఈవెన్ డిగ్రీ కాబట్టి ఈవెన్ అని రాయండి. అదే ఆడ్ డిగ్రీ అయితే ఆడ్ అని రాస్తారు. సో ఇట్ ఈస్ క్లాస్ 1 అండ్ ఈవెన్ డిగ్రీ ఈక్వేషన్ అని చెప్పి రాస్తారు. ఈవెన్ డిగ్రీ ఈక్వేషన్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ అండి 4th డిగ్రీ ఈక్వేషన్ అయితే డైరెక్ట్ గా మీరు x స్క్వేర్ తో డివైడ్ చేయాలి. 4th డిగ్రీ కాకపోతే అది ఎలా చేయాలని నెక్స్ట్ మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఎప్పుడైనా సరే చూడండి, గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ 4th డిగ్రీ ఈక్వేషన్ అయితే డైరెక్ట్ గా మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే x స్క్వేర్ తో డివైడ్ చేయాలండి. సో డివైడింగ్ f of x by x స్క్వేర్ తో డివైడ్ చేస్తున్నాం. సో x పవర్ 4 by x స్క్వేర్ మైనస్ 10x క్యూబ్ by x స్క్వేర్ ప్లస్ 26x స్క్వేర్ by x స్క్వేర్ మైనస్ 10x by x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇక చూడండి x స్క్వేర్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 2 టైమ్స్ మిగులుతుంది. అలాగే 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 1 టైమ్. x స్క్వేర్ క్యాన్సిల్, x క్యాన్సిల్, అలాగే 1 by x స్క్వేర్ రిమైనింగ్ ఉంటుంది. సో రిమైనింగ్ ఈక్వేషన్ చూడండి, x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 26 మైనస్ 10 by x ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే x స్క్వేర్ అని ఒక దగ్గర రాసుకుందాము. సో x స్క్వేర్ ఇక్కడ ప్లస్ 1 by x స్క్వేర్, అలాగే ఈ రెండిట్లో మైనస్ 10 కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ ఏముంటుందండి, x ప్లస్ 1 by x అలాగే ప్లస్ 26 ఈక్వల్స్ టు 0. అయితే ఇప్పుడు చూడండి, కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఇదే ఫార్మేట్ లో ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండి. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab అండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మనం ఎలా రాయొచ్చండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఇప్పుడు a ప్లస్ లో ఏముంది x, b ప్లస్ లో 1 by x ఉంది. ఈ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ x ఇంటూ 1 by x మైనస్ 10 ఇంటూ x ప్లస్ 1 by x ప్లస్ 26 ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి x ఏమైపోతున్నాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో రిమైనింగ్ x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ x ప్లస్ 1 by x. ఇక్కడ ఆల్రెడీ మైనస్ 2 ఉందండి. మైనస్ 2 ప్లస్ 26 ఏమవుతుంది, 24 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ అండి. దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేయాలంటే డైరెక్ట్ గా మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేం కాబట్టి ఈ x ప్లస్ 1 by x మనం a అనుకుని చేద్దామండి. ఆ స్టెప్ ఏమొచ్చిందండి, x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ x ప్లస్ 1 by x ప్లస్ 24 ఈక్వల్స్ 0 వచ్చింది. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ఫ్యాక్టరైజేషన్ చేయలేం కాబట్టి x ప్లస్ 1 by x ని మనం సమ్ a అనుకుందాం. let x plus 1 by x equals to some a అనుకుంటున్నా. దీని ప్లేస్ లో a సబ్స్టిట్యూట్ చేయండి. a స్క్వేర్ మైనస్
10a ప్లస్ 24 ఈక్వల్స్ టు 0 అండి. దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎప్పుడైనా ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్ ని లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి. అంటే ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అలాగే కాన్స్టెంట్ 24. సో 1 into 24 ఏమవుతుందండి 24. ఈ 24 మనం 2 ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయాలి. 26 4s are 24. అయితే వీటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ అడ్జస్ట్ అవ్వాలి. అది ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు 6 plus 4 చేయండి. ఏమైంది 10. కానీ ఇక్కడ ఏముంది -10. కాబట్టి దీని -6 into -4. -6 into -4 ఏమవుతుందండి +24. ఇది సరిపోయింది. అలాగే -6 -4 ఎంతండి -10. ఇది కూడా సరిపోయింది. సో ఎప్పుడైతే ఇలా అడ్జస్ట్ అవుతుందో మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. సో a స్క్వేర్ -10a మనం ఎలా రాస్తున్నామండి -6a -4a plus 24 equals to 0. ఇందులో ఏం కామన్ తీయొచ్చు? a కామన్ తీస్తే a -6, ఇందులో -4 ని కామన్ తీస్తే a -6 ఈక్వల్స్ టు 0. ఇక్కడ a -6 ని కామన్ తీస్తే రిమైనింగ్ a -4 ఈక్వల్స్ టు 0. either a -6 ఈక్వల్స్ టు 0 అలాగే a -4 ఈక్వల్స్ టు 0 అండి. అప్పుడు a వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది. ఇక్కడ a వాల్యూ 4 అవుతుంది. ఇప్పుడు a వాల్యూ 6 ప్లేస్ లో తీసుకోవాలి. అలాగే 4 తీసుకొని మనం x వాల్యూని సాల్వ్ చేస్తామండి. కేస్ 1 కేస్ 2 తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ 1 అండి. కేస్ 1 లో ఏ వాల్యూ నేను 6 తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఏ మనకు తెలుసు. ఏ అంటే x ప్లస్ 1/x. ఏ ప్లేస్ లో మనం ఈ x ప్లస్ 1/x ని సబ్స్టిట్యూట్ చేయాలండి. సో ఏ ప్లేస్ లో x ప్లస్ 1/x సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్స్ టు 6. ఇక్కడ మీరు ఎల్సిఎం ఏంటంటే x into x x square plus 1 into 1 equals to 6 అవుతుంది. ఈ x మీరు రైట్ సైడ్ పంపిస్తే x square plus 1 equals to 6x. మళ్ళీ 6x లెఫ్ట్ సైడ్ పంపించండి. x square minus 6x plus 1 equals to 0. ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఫ్యాక్టరైజేషన్ అడ్జస్ట్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే మనకి ఫ్యాక్టరైజేషన్ అడ్జస్ట్ అవ్వలేదో మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా అనేది అప్లై చేయాలి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే x equals to -b plus or minus root over b square minus 4ac by 2a. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా అండి. సో ఇక్కడ a అంటే ఏంటి x స్క్వేర్ కోఎఫిషియంట్ 1, b అంటే -6, అలాగే c అంటే 1 అండి. ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. x equals to minus b అంటే -6 minus into minus +6 plus or minus root over b square 6 square అంటే 36 minus 4ac 1 into 1 1 into 4 divided by 2a 2 into 1 ఏమవుతుందండి 2. సో x equals to 6 plus or minus 36 minus 4 అండి. 36 minus 4 ఏమవుతుంది 32 అవుతుంది. 32 ని మనం 16 into 2 గా రాయొచ్చు. 32 ని ఎలా రాయొచ్చండి 16 into 2 divided by 2. సో x equals to 6 plus or minus రూట్ 16 వాల్యూ ఎంత అండి 4 అంటే 4 బయటకు వచ్చేస్తుంది. ఇంకా రూట్ లోపలే ఉంటుంది. సో 4 root 2 divided by 2. 2 3s are అలాగే 2 2s are అంటే కామన్ తీసి క్యాన్సిల్ చేస్తున్నానండి. సో డైరెక్ట్ గా చేస్తున్నానంటే అర్థం కామన్ తీస్తున్నానని. సో x ఈక్వల్స్ టు ఇక్కడ ఏం మిగులుతుంది 3 ప్లస్ ఆర్ మైనస్ 2 root 2. ఇది x వాల్యూ అండి. అలాగే కేస్ 2 కేస్ 1 లో మనం a ఈక్వల్స్ టు 6 తీసుకున్నాము. కేస్ 2 లో ఏ వాల్యూ ఏం తీసుకుంటాం అండి 4 తీసుకుంటాం. కేస్ 2 లో a ఈక్వల్స్ ఏం తీసుకోవాలి 4. ఏ అంటే మళ్ళీ సేమ్ అండి x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 4. ఇక్కడ ఎల్సిఎం ఏంటి x into x స్క్వేర్ ప్లస్ 1 into 1 ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు x ని రైట్ సైడ్ పంపిస్తే x into 4 4x మళ్ళీ 4x లెఫ్ట్ సైడ్ పంపించండి. x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా మనకి ఫ్యాక్టరైజేషన్ అడ్జస్ట్ అవ్వట్లేదు. కాబట్టి మనం ఏం అప్లై చేయాలండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది 1, b వాల్యూ -4, c వాల్యూ 1. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. -b మైనస్ ఇంటూ మైనస్ +4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac. b స్క్వేర్ అంటే 16, 4ac అంటే 4 డివైడెడ్ బై 2a అంటే 2. సో x ఈక్వల్స్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 16 మైనస్ 4 ఎంతండి 12. 12 ని మనం 4 into 3 రాయొచ్చు కదండి. 4 into 3 డివైడెడ్ బై 2. సో x ఈక్వల్స్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4 బయటకు వచ్చేస్తే 2 root 3 డివైడెడ్ బై 2. ఇక్కడ కూడా 2 ని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తున్నాను. 2 2s are 2 1s are. సో x ఈక్వల్స్ ఏమవుతుందండి 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3. ఇవి మనకు కావాల్సిన x వాల్యూస్ ఏంటి 3 ప్లస్ ఆర్ మైనస్ 2 root 2 అలాగే 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3.
చూసారు కదండి, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ ఏవైతే మోడల్స్ ఉన్నాయో మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.